అర్జున్ నిన్నటి వరకు వాళ్ళమ్మకి ఏమీ కాకుండా పెళ్ళి ఆపుతాడు అనుకున్నాను. కాని బాను అడవిడి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందని ఏం చేయకపోతే అక్కడ అర్జున్ చిత్రల జీవితాలు నాశనం అయిపోతాయి మావయ్య. ఇప్పుడు నేనేం చేసినా అది ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా కీడు జరుగుతుంది. అర్జున్ ఇక్కడికి రాకుండా ఆపితే భానుకి ఆరోగ్యం పాడై ఏమైపోతుందో అనిపిస్తుంది. అదే అర్జున్ ఇక్కడికి రప్పిస్తే అర్జున్ చిత్ర ఇద్దరి జీవితాల్ని నాశనం చేసినట్టు అవుతుంది. నాకిప్పుడు ఏం చేయాలో పాలు పోవట్లేదల్లు. మావయ్య, ఇదే విషయం అర్జున్కి చెప్పండి. అర్జున్ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాడు. చెప్పండి డాడ్. అర్జున్, నీకోసం మీ అమ్మ నిన్ను వెతుక్కుంటూ ఇంటి నుంచి ఇప్పుడే బయలుదేరిందిరా. నా కోసమా? ఎందుకు డాడ్? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, పెళ్లికి వస్తావో రావో అని భయపడి కంగారుగా నిన్ను వెతుక్కుంటూ బయలుదేరిందిరా. మీరు తనని ఎలా వెళ్ళనిచ్చారు డాడ్? ఆపుండాల్సింది కదా. లేదురా, తను ఆగేలా లేదు. ఇప్పుడు తన ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. అలాగని నువ్వు ఇక్కడికి వచ్చామని చెప్పట్లేదు అర్జున్. కానీ నిశ్చితార్థానికి ముందు పెళ్లి జరగకుండా మీ అమ్మకి ఏమీ కాకుండా నువ్వు మేనేజ్ చేస్తానన్నావు. అలా నువ్వే ఏదో ఒకటి చేయరా ప్లీజ్. సరే డాడ్, అలాగే నేను చూసుకుంటాను. అంటే ఏం చేస్తావురా? ఇక్కడికి వచ్చేస్తావా? వస్తాను డాడ్. కానీ చిత్ర దొరకడం కోసం చిన్న అవకాశం ఒకటి వచ్చింది. అది చూసుకుని వస్తాను. ఈ లోపు నువ్వు అత్తయ్య గారికి దొరికిపోతావేమో అర్జున్. నేను ఎక్కడున్నానో తెలుసుకోవడం చాలా కష్టం. మీరు ఆ విషయంలో ఏం వరి అవ్వద్దు. ఓకేరా, నువ్వు జాగ్రత్తగా చిత్ర గురించి తెలుసుకొని త్వరగా వచ్చేసే. అలాగే డాడ్. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఒకవైపు నాకు జీవితాన్ని ఇచ్చిన మామ్, మరోవైపు నా జీవితమే తన కోసం అన్నట్లు ప్రేమించిన చిత్ర. నిశ్చితార్థం రోజు ఎలాగైనా చిత్ర దొరికితే మామ్ని కన్విన్స్ చేసి చిత్రని పెళ్లి చేసుకోవచ్చని అలేఖ్యతో నిశ్చితార్థం చేసుకున్నాను. ఇప్పుడేం చేయాలి? ఎటువైపు వెళ్ళాలి? గమ్యం లేని నా ప్రయాణంలో అన్ని ప్రశ్నలే మిగిలాయి. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చిత్ర. అందుకే మొదట చిత్ర వైపు వెళ్తే చిక్కుముళ్ళు విడిపోతాయి. అలా చూడకు చిత్ర. నీకు ద్రోహాన్ని చేసి మోసం చేసిన ఆ అర్జున్ చచ్చిపోయాడు చిత్ర. అర్జున్ వదిలు అర్జున్. చిత్ర, చిత్ర. సునీత, ఏంటి? చెప్పు సునీత, ఏంటి పిలిచావు? నువ్వేంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నానే. నీ నూరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నువ్వేదో బాధలో ఉన్నావు. అబ్బే, అదేం లేదు సునీత. చూడు చిత్ర, నువ్వు ఏ బాధల్లో ఉండి ఇక్కడ దాకొచ్చావో మాకు తెలీదు. కానీ నిన్ను కన్నీరు పెట్టుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంది. ఊబులరెడ్డి మామ నిన్నిక్కడ కొన్నాళ్ళు ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కానీ నువ్వు ఎవరు ఏంటి
మీ వెనుకున్న కథ ఏంటి ఏమీ చెప్పలేదు. మా నాన్నగారు కూడా అడగలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి గురు శిష్యులు. ఓబుల్రెడ్డి మామ మా నాన్ని గురువుగా గౌరవిస్తారు, ఎంతో ఆదరిస్తారు. అలాగే మా నాన్నగారి శిష్యుల్లో అత్యంత ప్రీతిపాత్రుడు ఓబుల్రెడ్డి మామ. అందుకే ఆయన ఏ సహాయం అడిగినా మా నాన్న కాదనరు. నిన్నిక్కడుంచాడంటే మా నాన్న మీద నా మీద నమ్మకం ఉండబట్టే కదా. అంటే మా బాధ్యత మేము నిరూపించాలి కదా. అయ్యో సునీత, నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. అయ్యో, ఇందులో క్షమించడం లేవు. నువ్వు మాతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నా నీ అంతరంగంలో నువ్వు పడుతున్న బాధ అప్పుడప్పుడు నీ కళ్ళలో కనిపిస్తుంది. ఈ కొద్ది రోజుల్లోనే మన మధ్య స్నేహం చనువు కొద్దీ అడుగుతున్నా. నీ కథేంటో తెలుసుకోవాలనుంది నాకు. అడగకూడదన్నది ఏదైనా అడిగితే నన్ను క్షమించు. సునీత, ఒకరి ఆంతరంగిక విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎప్పటి నుంచి మొదలైంది? సంస్కారం అది. తప్పేముంది మాస్టర్ గారు? మంచి మనుషులు, మనల్ని ఇష్టపడి మనుషులు వారి బాధని చూడలేక ఏదో ఒక రూపంలో సాయపడలేకపోతామా అని తెలుసుకోవాలనుకుంటారు. ఓబుల్ సార్ మీకేం చెప్పినా చెప్పకపోయినా నా ధర్మంగా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, జీవితాంతం నీ వెంటే ఉంటాను. ఒకసారి చిత్ర గురించి మా ఇంటికి రాకు. ఒకరి జీవితాలు ఒకరు ముడివేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కో సందర్భంలో వారికి తెలియకుండానే చిక్కుముళ్ళు పడిపోతాయి. అవి వారంతట వారు వేసుకున్నారా, ఇంకెవరైనా వేశారా అని తెలుసుకునే లోపే జీవితాలు చిత్రమైపోతాయి. ప్రేమించినవాడు పగవాడు, హక్కును చేర్చుకునేవాడు తేల్చుకోలేని సందిగ్ధం నాది. తల్లి గీసిన వలయంలో నుంచి బయటికి రావాలని తాపత్రయం అతనిది. అందులోకి నెట్టాలనే తాపత్రయం తల్లిది. నా చుట్టూ నన్ను చేరుకోవాలనుకునేవాళ్ళు, అంతమొందించాలనుకునేవాళ్ళు, హక్కును చేర్చుకోవాలనుకునేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఏ పరిస్థితికి నేను తలొక్కాలో, దేవుడు ఏం నిర్ణయించాడో ఇంకా ఎవరికీ ఏం తెలీదు. కానీ ఏ పరిస్థితికి నేను తలొక్కాలో, దేవుడు ఏం నిర్ణయించాడో ఇంకా ఎవరికీ ఏం తెలీదు. కాలం నన్ను ఏ గూటికి చేరిస్తే ఆ గూటికి చేరుకున్నాను. మంచి మనుషుల మధ్య ఆనందంగా ఉంటున్నాను. తరిమి చంపాలనుకునే వాళ్ళకి దూరంగా పారిపోతున్నాను. అమ్మా చిత్ర, ఎవరెన్ని తప్పులు చేసినా దేవుడు రాసిన తలరాతని తప్పించుకోవడం సాధ్యం కాదు. ఏదో ఒక రోజు ప్రతి మనిషి తప్పొప్పులు తెలుసుకోవాల్సిందే. తెలుసుకునే సమయం దగ్గరకొచ్చింది. నీ జీవితం సుఖమయం అవుతుంది. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆ దేవుడు నీకు ప్రసాదిస్తాడు తల్లి. లేమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. సునీత, నేను గుడి వరకు వెళ్ళొస్తానమ్మా. ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు పెట్టాడంటే అసలు ఆ దేవుడున్నట్ట లేనట్ట? కష్టం వచ్చినప్పుడే దేవుడున్నట్టు కాదు, సుఖ సంతోషాలు కూడా ఆయన ప్రసాదించినవే. నేనైతే జీవితంలో ఒడిదొడుకులను నాకు నేర్పిస్తున్నాడనుకుంటాను. అనుకుంటావు. ఎందుకు అనుకోవు?
అర్జున్ ఎక్కడున్నాడో తెలియకుండా ఎలా వెతకాలి? దారి కనిపిస్తున్న గమ్యం తెలియట్లేదు. అర్జున్ దొరుకుతాడా? దొరుకుతాడు. 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 హలో అత్తయ్య. అలేఖ్య, ఇంతకు ముందు అర్జున్ మొబైల్ ట్రాక్ చేసావు కదా? అవునత్తయ్య, చేయించాను. మళ్ళీ అర్జున్ మొబైల్ ట్రాక్ చేసి అర్జున్ ఏ లొకేషన్లో ఉన్నాడో చెప్పగలవా? చెప్తాను, కానీ ఎందుకు అత్తయ్య? వాడు మన ప్లాన్కి రివర్స్ ప్లాన్ వేశాడనిపిస్తుంది. అయినా వాడు నా నుంచి దూరంగా ఉన్నంత వరకే వాడు ఆడిన ఆటలు సాగుతాయి. ఒక్కసారి నా చేతికి చిక్కితే మీ ఇద్దరికీ పెళ్లి చేసేదాకా నేను వాడిని వదలను. సరే అత్తయ్య, అర్జున్ లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకుని మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. ఓకే. అర్జున్, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయరా. ఎందుకు వీడు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అలేఖ్య అర్జున్ మొబైల్ ట్రాక్ చేసి చెప్పిన లొకేషన్ ఇదే. ఇక్కడ సిగ్నల్ లేదేంటి? ఆంటీ చూడండి, ఇది రా ఫుడ్ స్టాక్ చేసే గోడౌన్. ఇదేమో ఫుడ్ మిక్సింగ్ యూనిట్. ఆ తర్వాత ఈ ఏరియా ఏమో. ఓబుల్ సార్ చెప్పండి. రాధా, గోపిక ఇంట్లోనే ఉందా? ఉంది సార్. నేను ఫోన్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీకు చేశాను. ఒక్క నిమిషం సార్, ఓబుల్ సార్ నీకు ఫోన్ చేశారంట. అయ్యో, నా మొబైల్ సైలెంట్లో ఉంది. ఇదిగో మాట్లాడు. అయ్యో సారీ నాన్న. ఆంటీ అంకుల్తో ఫ్యాక్టరీ గురించి చెప్తూ మొబైల్ సైలెంట్లో పెట్టాను. ఓ, పనిలో ఉన్నావమ్మా? అయితే తర్వాత ఫోన్ చేస్తానులే. పర్లేదు నాన్న, చెప్పండి. ఎలా ఉన్నావు తల్లి? బానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? బానే ఉన్నానమ్మా. ఏంటి నాన్న, గుర్తొచ్చానా? మర్చిపోతే కదరా గుర్తురావడానికి. నన్ను చూడాలనిపిస్తే ఇక్కడికి వచ్చాయి నాన్న. లేదురా, నేను చిత్ర దగ్గరికి వెళ్తున్నాను. నాకు చిత్ర గుర్తొస్తుంది నాన్న. చిత్రని చూడాలనిపిస్తుంది. కానీ చిత్రకి నాకు ఇలా జరిగిందని తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. అవునమ్మా, చిత్రకి పుట్టెడు కష్టాలుంటాయి.
తనకి నీ గురించి చెప్తే తట్టుకోలేదు. పోన్లేండి నాన్న, తను మా గురించి ఏమీ తెలియనంత వరకైనా హ్యాపీగా ఉంటుంది. అప్పటి వరకు తనకి మురళి గురించి చెప్పకండి నాన్న. చెప్పనులేమ్మా. కానీ చిత్రని ఒక్కసారి చూడాలనిపిస్తుంది నాన్న. పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్న తర్వాత తననే నీ దగ్గరికి తీసుకొస్తాను. సరే నాన్న, ఉంటాను. సరే తల్లి. సారీ ఆంటీ, సారీ అంకుల్. నాన్న చిత్ర గురించి గుర్తు చేసేసరికి కన్నీళ్ళు ఆగలేదు. చిత్ర ఎలా ఉందంటమ్మా? బానే ఉందని చెప్పారు. మురళి చనిపోయిన సంగతి చిత్రకి తెలీదు. చిత్ర ఎలా ఉందంటమ్మా? బానే ఉందని చెప్పారు. మురళి చనిపోయిన సంగతి చిత్రకి తెలీదు. తెలిస్తే తను నీ దగ్గరికి వచ్చేసేది కదమ్మా. పిచ్చి పిల్ల, తనెంత ప్రమాదంలో ఉన్నా తన వాళ్ళకేదైనా అయితే ప్రమాదాల్ని కూడా లెక్క చేయదు. కృష్ణ కోసం కూడా అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా మధు. చిత్ర కష్టాలు త్వరలోనే తీరిపోతాయమ్మా. అప్పుడు చిత్రను కూడా మనం ఇక్కడికే తీసుకొచ్చేద్దాం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. నాన్నగారండి, మేం మార్కెట్ దాకా వెళ్ళొస్తాం. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. ఎవరో కొత్త నెంబర్. ఎవరేంటారు? ఈ నెంబర్ నీకు ఓపుల్ సర్కి తప్పించి ఎవరికి తెలీదు సునీత. అయితే లిఫ్ట్ చేయి, ఎవరో తెలుస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడానికి అంత ఆలోచిస్తావేంటే? హలో 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 హలో, ఎవరు? ఈ నెంబర్ ఎవరిదండి? మీరెవరండి? మీ పేరేంటో చెప్పండి మేడం. కాల్ చేసింది మీరు, రిటర్న్ నన్ను అడుగుతారేంటి? అసలు మీకేం కావాలో చెప్పండి. మీ ఏరియాలో ఒక వెంచర్ వేస్తున్నాం, ఫ్లాట్ ఏమైనా కొంటారేమోనని కాల్ చేశాను మేడం. మీకేమైనా బుద్ధి ఉందా? ఫ్లాట్ కొనే డబ్బులే ఉంటే మీతో ఫోన్ మాట్లాడుతూ టైం ఎందుకు వేస్ట్ చేస్తాం? ఇంకోసారి ఫోన్ చేయకండి. మేడం, మార్కెట్కి జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే నాన్న. సరే, మీరు చెప్పండి రా. చిత్ర నెంబర్ కాకపోతే ఎవరి కొత్త అమ్మాయి? ఇంత దూరంలో ఉన్న ఈ అమ్మాయితో ఓబుల్ సార్ ఎందుకు మాట్లాడారో నాకెందుకో డౌట్గా ఉంది. ఈ అమ్మాయిని డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి చూడాల్సిందే. అర్జున్, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయరా. ఎందుకు వీడు నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు?
మెసేజ్ చేద్దాం. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా? ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మామ్, ఈ ఒక్కరోజు నన్ను వదిలే. చిత్రకి నేను చాలా దగ్గరలో ఉన్నాననిపిస్తుంది. అది నాకు తెలుస్తుంది. నువ్వు నా దగ్గరకు వచ్చే కొద్దీ చిత్ర నాకు దూరం అయిపోతుంది. ప్లీజ్ మామ్, నన్ను అర్థం చేసుకో. కనీసం మెసేజ్కైనా రిప్లై ఇవ్వచ్చు కదా. నాకు ఇంకో మార్గం లేదు మామ్. ఐఎమ్ సారీ. వీడు కావాలనే అవాయిడ్ చేస్తున్నాడు. అర్జున్, పోయిన పరువు, పూర్వ వైభవం నాకు తిరిగి రావాలంటే నాకు మిగిలిన్న ఒకే ఒక్క హోప్రా నువ్వు. నువ్వే నన్ను దూరం పెడుతుంటే నేనేమైపోవాలి? నేనెవరి కోసం బతకాలి? నేను పరువు కోసం, ప్రతిష్ట కోసం, ఆస్తి కోసం పాకులాడుతుంది నా ఒక్కదాని కోసం కాదు కదరా. ఇవన్నీ నీకోసమే కదరా. ఈ విషయం నీకు ఎప్పటికి అర్థం అవుతుందిరా? ఇదే ఆ ఊరు. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేద్దాం. ఇందాక చేసిన మార్కెటింగ్ వాడే మళ్ళెందుకు ఫోన్ చేశాడు? ఇందాక చెప్పానా మా దగ్గర డబ్బులు లేవని? అయినా ఫోన్ చేసి విసిగిస్తారేంటి? పోనీ ఫ్రీగా ఇస్తే తీసుకుంటాం. ఇస్తారా ఫ్రీగా? ఫ్లాట్ ఏంటండి బాబు, ఫ్లాట్? నువ్వు మార్కెటింగ్ వాడివి కాదా? అయ్యి బాబోయ్, నాకేం మార్కెటింగ్స్ లేవండి బాబు. ఇందాకే ఈ నెంబర్ నుంచి మార్కెటింగ్ కాల్ వచ్చింది. ఏమో బుల్లమ్మా, నేను ఈరోజు చేసిన మొదటి ఫోను మీకేనమ్మా. సర్లే, ఎవరు కావాలి? మీ ఇంటి అడ్రస్ కావాలమ్మా. ఎందుకు? అదేంటండి, మీకోసమే జున్ను పట్టుకొస్తాను. ఎందుకని అడుగుతారేంటండి? ముక్కు ముఖం తెలియని వాళ్ళు జున్నిస్తే తీసుకుంటారా ఏంటి? అవన్నీ వచ్చి చెప్తానమ్మా. కోసంత మీ ఇంటి అడ్రస్ చెప్పండి. ఇది ఒక సిటీ అని నువ్వు అడ్రస్ అడగడం, నేను చెప్పడం. సరిగ్గా ఊర్లో 40 గుమ్మాలు లేవు. మీ గుమ్మం ఎక్కడో చెప్పొచ్చు కదమ్మా. ఇంత చిన్న విలేజ్ లో రామయ్య పంతులు గారి ఇల్లు తెలియకుండా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేసావా?